ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. విగ్రహ ఏర్పాటు స్థలంతో పాటు ఏరియా డిజైన్పై మాట్లాడారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని సూచించారు. పూర్తి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారుల్ని సీఎం రేవంత్ ఆదేశించారు. సచివాలయంలో డిసెంబర్ 9న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటూ గతంలోనే ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇవాళ రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో మరోసారి విగ్రహ ఏర్పాటు గురించి ఆయన మాట్లాడారు. వెంటనే అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. విగ్రహ ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. విగ్రహ ఏర్పాటు స్థలంతో పాటు ఏరియా డిజైన్పై మాట్లాడారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని సూచించారు. పూర్తి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారుల్ని సీఎం రేవంత్ ఆదేశించారు. సచివాలయంలో డిసెంబర్ 9న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటూ గతంలోనే ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇవాళ రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో మరోసారి విగ్రహ ఏర్పాటు గురించి ఆయన మాట్లాడారు. వెంటనే అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజేష్ చెప్తారు. రాజేష్, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి ఇమీడియట్ గా ఈరోజు జరిగిన మాటల యుద్ధం కానివ్వండి, కేటీఆర్ అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తాం, మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామన్న మాటలకు రేవంత్ రెడ్డి కౌంటర్గా ఈ మాట చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలోనే మేము పెడతామని చెప్పి వెంటనే ఇమీడియట్గా ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? ఇమీడియట్గా యాక్షన్ ప్లాన్ రూపొందించారా? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. గుడ్ ఈవినింగ్ స్వామి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి దాదాపు అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ 10 ఏళ్ల పీరియడ్ లో తెలంగాణ ఆవరణలో కానివ్వండి, తెలంగాణకు సంబంధించినటువంటి సముచిత స్థానాన్ని కల్పించడం కానీ బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్ గా ఫెయిల్ అయిందనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పదే చెప్తూ వస్తుంది. దానిలో భాగంగా కొత్త తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ఎదురుగా ఉన్నటువంటి అమరవీర స్మృతి చిహ్నానికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి మధ్యన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు నిర్ణయం తీసుకుంది. అయితే అదే స్థానంలో గతంలో తెలుగు తల్లి విగ్రహం ఉండేది. ఆ తెలుగు తల్లి విగ్రహాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా తీసివేసింది. ఆ స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు మేము పూనుకున్నట్లు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టంగా అనౌన్స్ చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తుంది. అయితే అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సింది తప్పితే ఎట్టి పరిస్థితుల్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసివేసేందుకు వెనకాడం అంటూ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చినటువంటి అల్టిమేటానికి ఘాటుగా స్పందించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి చేసి చూడండి దమ్మెండు కూడా సవాల్ విసిరే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా సెక్రటరియట్ లో ఉన్నటువంటి సెక్రటరియట్ లోపలి ఆవరణ ఖాళీ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుతో పాటుగా అదేవిధంగా సచివాలయం ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. డిసెంబర్ 9వ తేదీన అఫీషియల్ గా తెలంగాణ సచివాలయంలో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయం అఫీషియల్ గా తీసుకోబోతున్నాం. దీనికి సంబంధించి ఆ విగ్రహ ఏర్పాటు స్థలంతో పాటు ఏరియా డిజైన్ ప్రణాళికలపై ఇవాళ సచివాలయంలో రేవంత్ రెడ్డి అఫీషియల్ గా చర్చించారు. డిసెంబర్ 7వ తేదీన దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కార్యాచరణ అంతా కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.